तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः शुभाध्यायन्ति ये कामान् गुरुदेवप्रसादजान् इतरानात्मपापोतान् तेषां विद्या भविष्यति ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे प्रणमत्कामधेनुं च भजत्सुरतरोपमं श्रीभावभूतकृत्पाद चिन्तामणिम् उपास्महे पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे सत्याभिज्ञकराज्योत्थां पञ्चाशत्वर्षं सत्यतीर्थार्यां संविज्ञाय सुधारताम् श्री सत्यानंद स्वामी श्रीपादुल परम पूज्य श्रीपादुल पादकमलु अनंत भक्ति श्रद्धापूर्वकమైనటువంటి సాష్టాంగ ప్రణామాలను సమర్పిస్తూ ఇక్కడ వేంచేసినటువంటి పండిత వరేణ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలను తెలుపుతూ శ్రీపాదుల వారి యొక్క విశేషమైన సంకల్పం స్వామివారు ఏది సంకల్పిస్తే అది సిద్ధిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. శ్రీపాదుల వారు భారతాద్యంతము రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క స్తోత్ర పారాయణం 1,000,000 సార్లు చేయించాలని సంకల్పం చేసుకున్నారు సంవత్సరంలో. ఆ సంవత్సరంలో భారతాద్యంతంలో ఉన్నటువంటి భక్తులందరి చేత కూడా ఈ ముఖ్య ఆధిపత్యాన్ని వహించుకొని ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహం పొందేట్టుగా శ్రీపాదుల వారు చేశారు. ఈరోజు మనకు ఇందూరు నగరానికి 3 రోజుల పాటు ప్రతి ఒక్కరి ఇంటింటికి కూడా రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క ఉత్సవమూర్తి మరియు పాదుకలు మనం తెలుసుకోవాల్సింది. రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు తిరుకోయిలూరులో వారి యొక్క బృందావనం ఉంది. ఆ బృందావనం ఎలా ఉంది అంటే ఛాయాకృత తింతెడి. తింతెడి అంటే చింత చెట్టు. ఆ ఏ వేరే భాష ఏది రాదు, మాట్లాడేవాడు లేడు, మనకి ఏమీ తెలియదు. అలాంటి ప్రసంగంలో మన ప్రాంతీయుడు మనవాడు కలిస్తే మనకు కలిగేటువంటి ఆనందం అపరిమితమైనటువంటి ఆనందం. దాంట్లో మనకు రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు మన ప్రాంతీయులు. ఎందుకు అంటే వారి యొక్క స్వగ్రామము సువర్ణపురి. సోన్ ఇప్పుడు ఏదైతే మనం వింటున్నామో సోన్ అని వింటున్నామో స్వగ్రామము వారిని సువర్ణపురి సోన్. ఆ సోన్ వాస్తవ్యులైనటువంటి రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు ఇప్పుడు తిరుకోలూరులో ఉండి వారు ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహిస్తున్నారు. అలాంటి మన స్వగృహ మన వాసులైన మన ప్రాంతీయులైనటువంటి రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు మన ఇందూరు నగరానికి వేంచేసి మన ఇంటింటికి కూడా వచ్చి మనందరినీ కూడా అనుగ్రహించారు అంటే మనం ఎంత సంతోషించాలి. వారు శాపానుగ్రహ సమర్థులు. ప్రణమత్ కామధేనుం చ భజత్సుర తరూపమం శ్రీభావభూతకృత్పాద చింతామణి ఉపాస్మహే. చింతామణి మనకు ఏమడిగితే అన్ని ఇస్తుంది, ప్రతి ఒక్క పదార్థాన్ని ఇస్తుంది. ఎవరైతే భావబోధకారులైనటువంటి ఆ రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారిని మనకు ఏ వస్తువులు కావాలి, మనకు అభిష్టాలు ఏవి కావాలి అని అడిగినా కూడా నమస్కరిస్తే చాలు వాళ్ళన్నీ కూడా మనకు ప్రసాదిస్తారంట. అలాంటి మన ప్రాంతీయులైనటువంటి రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు 3 రోజుల పాటు ఇందూరు నగరంలో ఉండి మనందరినీ కూడా అనుగ్రహించారు. అనుగ్రహించడము అంటే ఏమి? ప్రతి ఒక్కరూ కూడా వస్తారు, స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి, దేవుడి యొక్క అనుగ్రహం కావాలి. అనుగ్రహం అంటాము. అనుగ్రహం అంటే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏమి? ధనకనక వస్తువులు, మనకు ఇల్లు కావాలి, ఇలాంటి అపేక్షలు మనందరికీ కూడా ఉంటాయి. కానీ రఘుత్తమ తీర్థుని కల్పవృక్ష కామధేనువులు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారు రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు. ఎందుకంటే సాక్షాత్ హంసనామక పరమాత్ముడిచే అధిష్ఠితమైనటువంటి పీఠము ఉత్తరాది మఠం
అలాంటి ఉత్తరాది మఠం పీఠం యందు వారు అధిష్ఠించిన వారు ఎన్నో వారు 14వ వారు. 14వ పీఠాధిపతులు మన రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు. దాంట్లో కూడా బాల్యావస్థలో చాలా చిన్న వయసులో వారు రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు ఆశ్రమాన్ని స్వీకరించారు. వారికి ఆశ్రమాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? రఘువర్య తీర్థులు. ఆ రఘువర్య తీర్థులు వారికి ఆశ్రమాన్ని ఇచ్చారు. వేదాంత సామ్రాజ్యంలో ఆశీర్వాదం చేసి వారిని కూర్చోబెట్టిన వారు రఘువర్య తీర్థుల వారు. ఆ రఘువర్య తీర్థుల వారికి మీరేమవుతారు అంటే రఘుత్తమ తీర్థుల వారు మేనల్లుడు. వారి యొక్క స్వంత చెల్లెలి కొడుకు రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు. రఘువర్య తీర్థుల యొక్క చర్మ శ్లోకాన్ని మనం వింటే మనకు తెలుస్తుంది. మహాప్రవాహిని భీమ యస్య మార్గ మదాన్ముద రఘువర్యో ముదముద్యా కామితార్థ ప్రదాయక. అంటే శిష్యులు అనుగ్రహిస్తున్నారు అంటే గురువుల ద్వారానే. గురువుల యొక్క మహిమ ద్వారా శిష్యుల యొక్క మహిమను మనం తెలుసుకోవడానికి తెలుస్తుంది. ఎందుకంటే సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు వసుదేవుడు ద్వారకలో పుట్టినప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు మనకు యమునా నది దారిని ఇచ్చింది అని మనం వింటాం. ఆ యమునా నది 2 భాగాలుగా చీరుకొని తను దారి ఇచ్చిందంట. అలా రామచంద్రుల వారిని మూల రామదేవుడు, మూల సీతాదేవి, దిగ్విజయ రామచంద్రదేవుడిని తీసుకొని వెళ్ళగా మహాప్రవాహిని భీమ యస్య మార్గ మదాన్ముద రఘువర్యో ముదముద్యాత్ కామితార్థ ప్రదాయక. అంటే భీమా నది కూడా ఆ రఘువర్య తీర్థ శ్రీపాదుల వారు మూల రామదేవుడి యొక్క పెట్టని తీసుకొని రాగా దారి ఇచ్చి పూజకు వెళ్ళడానికి అవకాశం చేసి ఇచ్చిందంట. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మనము సంసారం అనేటువంటి సముద్రంలో మనమందరం అగ్రమైపోయాము. సంసారం అనేటువంటి సముద్రం నుంచి మనం దాటి వెళ్ళాలి అంటే ఆ గురువుల యొక్క అనుగ్రహం అవుతేనే మనం వెళ్ళడానికి సాధ్యం. గురువుల అనుగ్రహం లేదే మనం ఏమీ కూడా చేయడానికి సాధ్యం అవ్వదు. కాబట్టి అలాంటి రఘువర్య తీర్థ శ్రీపాదుల వారి చేత అనుగ్రహం పొందినటువంటి వారు రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు. ఎందుకంటే ఆద్య వరదాచార్యుల వారి దగ్గర మన రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారికి పాఠం జరిగేదట. ద్వాదశి రోజు ఆసన్నమైనది, పాలన కావాలి, ఏమైనా చిన్న పిల్లవాడు అన్న ఉద్దేశంతో వరదాచార్యుల వారు భిక్షకు కూర్చునేసినారంట. చాలా మనస్సుకి వ్యథ కలిగింది రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారికి. ఆనాడు రాత్రి సాక్షాత్ రఘువర్య తీర్థ శ్రీపాదుల వారు వచ్చి నాలుక మీద బీజాక్షరాలు రాయగా మరుసటి రోజు నుంచేనే రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు శ్రీమన్యాయసుధ గ్రంథాలను పట్టుకుని ప్రతి ఒక్క గ్రంథాల యొక్క పాఠాన్ని ముఖోద్గతంగా చెప్పడం జరిగింది. అలాంటి మహిమ కలిగే వారు మన రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు. అంటే ఆ రఘువర్య తీర్థుల్లో ఉన్నటువంటి తపస్సుని మొత్తం కూడా మనకు దారపోసినటువంటి వారు మన రఘువర్య తీర్థుల వారికి, రఘుత్తమ తీర్థుల వారికి దారపోసినటువంటి వారు రఘువర్య తీర్థుల వారు. ఆ రఘువర్య తీర్థులు పెరిగింది మన సువర్ణపురి వాసులైనా కూడా వారు పుట్టింది ఎక్కడ అంటే మాన్యఖేడ, మలఖేడలో రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు పుట్టారు. ఎందుకు అంటే ఈ వేదాంత సామ్రాజ్యాన్ని ఏదైనటువంటి వారు ఆ శ్రీమన్యాయసుధ గ్రంథాలకు, గీతా భాష్యానికి, ప్రతి ఒక్క అనేకమైనటువంటి గ్రంథాలకి వ్యాఖ్యానాన్ని చేసే యోగ్యత వీరికి ఉంది. ఆ టీకాకృత్పాదుల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం వీరి మీద ఉంది అనడానికి వారి యొక్క అవతారం అనేటువంటిది మనకు మలఖేడలో జరిగింది. కాబట్టి అలాంటి రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు మనకు సమీపంలోనే సువర్ణపురి యందు వారి యొక్క స్వగ్రామము. కాబట్టి ఇందూరులో కూడా వారి యొక్క అనుగ్రహం ఉండాలి అన్న ఉద్దేశంతో శ్రీపాదుల వారు ఇక్కడ రఘుత్తమ తీర్థుల యొక్క మృత్తికా బృందావనాన్ని, అలాగే రాఘవేంద్ర స్వామి వారి యొక్క మృత్తికా బృందావనాన్ని మనందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా అనుక్షణం అనుగ్రహిస్తున్నటువంటి ఆ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారి యొక్క మృత్తికా బృందావనాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ట
ప్రతిష్టాపన చేసినటువంటి వారు మన శ్రీపాదుల వారు. అలాంటి శ్రీపాదుల వారు కేవలం మనము అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలన్న ఉద్దేశంతో ఈ గురువుల యొక్క మృత్తికా బృందావనం ప్రతిష్టాపన చేస్తే సుదృఢంగా మన దేహము మన ఆరోగ్యము బాగుండాలన్న ఉద్దేశంతో ఇక్కడ జగదౌషధ ధన్వంతరి యొక్క ప్రతిష్టాపన కూడా శ్రీపాదుల వారు మనకు చేసి అనుగ్రహించినారు. అలాంటి రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క కోటి రఘుత్తమ తీర్థ పారాయణం అనేటువంటిది సుసంపన్నమైనది. ఈ 1వ తారీఖు నాడు వారి యొక్క ఆరాధన రోజు రఘుత్తమ తీర్థుల యొక్క సన్నిధానం అందేనే శ్రీపాదుల వారు ఆ పారాయణాన్ని రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారికి సమర్పణ చేయడం జరుగుతుంది. మనం చేసినటువంటి ఏదైతే పారాయణం ఏదైతే ఉందో ఆ పారాయణ సమర్పణ సాక్షాత్ శ్రీపాదుల వారే రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారికి సమర్పణ చేస్తున్నారు. ఆ రోజు ఇక్కడ 1వ తారీఖు నాడు కూడా ఇక్కడ ఆ రోజు ప్రవచనము తీర్థప్రసాద వ్యవస్థ ఈ మఠంలో ఉంటుంది. అనేక సంఖ్యలో శ్రీపాదుల వారే మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. అనేక సంఖ్యలో భక్తులందరూ కూడా మళ్ళీ పాల్గొనాలి. 27వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు కూడా రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క ఆరాధన నిమిత్తంగా శ్రీమన్ మహాభారత తాత్పర్య నిర్ణయము మరియు రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క చరిత్రని వినేటువంటి భాగ్యాన్ని మనకు శ్రీపాదుల వారు కలిగించారు. ప్రతి ఒక్క భక్తులు కూడా సాయంత్రం అందరూ కూడా విశేషంగా వేంచేసి ఆ గురువుల అనుగ్రహానికి అందరూ పాత్రలు కాగలరు. అలాంటి కార్యక్రమం మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా మనకు పురంధరాచార్యుల వారు ఇంతకుముందు సత్యప్రమోద తీర్థల యొక్క పాదుకలను తీసుకొని రథయాత్ర చేశారు. ఇప్పుడు రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క పాదుకలను మరియు ఉత్సవమూర్తిని తీసుకొని భారతాద్యంతం కూడా తిరుగుతూ ఉన్నారు. అలాంటి పురంధరాచార్యుల వారికి విశేషంగా ఇందూరు గ్రామ తరఫున వారికి భక్తుల అందరి తరఫున విశేషంగా నమస్కారాలు తెలుపుతున్నాను. వారికి అనేక విధమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడు స్వాముల వారు ఆజ్ఞాపిస్తారో అప్పుడు ఆజ్ఞాపిస్తారో దాన్ని చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. ధర్మజ్ఞాన వాహిని అని విశ్వోద్వహ పరిషత్తు ఉంది. దాని యొక్క అంగ సంస్థగానే ధర్మజ్ఞాన వాహిని అని శ్రీపాదుల వారు ప్రతి ఊరూరుట ధర్మ ప్రచారం చేయడానికి కోసం దాన్ని వారు ఆ పరిషత్తును చేసి తద్వారా జ్ఞాన ప్రసారాన్ని చేస్తూ ఉన్నారు. వారికి విశేషంగా నమస్కారాలు. అలాగే మనకు ఈ ఊరికి మురళీధరాచార్యుల వారు ఉపాధ్యాయులు. వారి తండ్రి గారు కూడా పెద్ద స్వామివారి వారి యొక్క సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారి దగ్గర సుధాంత వేదాంతం అధ్యయనం చేసినటువంటి వారు. మన పురంధరాచార్య వారి గారి యొక్క తండ్రి గారు కూడా రంగాచార్యులు అని హైగ్రీవ్ వారు కూడా మన సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారి దగ్గరనే అధ్యయనం చేసి వారు కూడా వారికి ఇప్పుడు నాకు తెలిసి 90 సంవత్సరాలు. వారికి మైక్ ఇస్తే మైక్ వదలరు, అంటే ప్రవచనం చేస్తూనే పోతారు. అలా అలవాటు, అంటే వారు అనుక్షణం ధర్మ ప్రచారం చేయడంలోనే నిమగ్నులైనారు. అలా వారి యొక్క పుత్రులు కూడా అలాగే ధర్మ ప్రచారం చేస్తున్నారు. మొన్ననే భద్రావతిలో శ్రీమన్ న్యాయసుధామంగళం జరిగింది. వారి యొక్క సుపుత్రుడు మధ్వేషాచార్య చాలా అద్భుతంగా సమగ్ర శ్రీమన్ న్యాయసుధా పరీక్ష ఇచ్చి 92% వాడు మార్కులను తీసుకున్నాడు. అలాంటి సుపుత్రుని కూడా వారు పొందినారు. అలాగే నిత్యము కూడా రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారి యొక్క ముట్టి పూజన చేస్తూ ముఖ్య ప్రాణదేవుడి యొక్క పూజన చేస్తూ పాఠ ప్రవచనము అక్కడే తిరుకోలూరులోనే చేస్తున్నటువంటి మన మురళీధరాచార్యుల వారికి కూడా విశేషంగా మా యొక్క ఊరి తరఫున నమస్కారాలు తెలుపుతూ, అలాగే అక్షోభ్యాచార్యుల వారి గురించి చెప్పే అవసరం లేదు. స్వర్ణపుర వాసులు వారు కూడా ఈ గ్రామానికి వేంచేసినారు. వారికి కూడా నమస్కారాలు. అలాగే నటి వాసుదేవాచార్యుల వారు కూడా అనేక కార్యక్రమాలను అన్ని చోట్ల కూడా చేస్తూ ఉంటారు. ఈ 3 రోజుల పాటు ఇక్కడే ఉండి విశేషంగా సహకరించినారు. వారికి కూడా హిందూరు తరఫున నమస్కారాలను తెలుపుతూ, అన్వేషాచార్యులు సరస్వతి వారికి కూడా ఈ 3 రోజుల పాటు ఇక్కడే ఉండి విశేషంగా ఈ కార్యక్రమం యొక్క దిగ్విజయానికి కారకులైనారు. రామాచార్య సిరిగే వారికి కూడా మా యొక్క నమస్కారాన్ని తెలుపుతూ, మరియు
అధ్యయనం చేసి ఈ ధర్మ ప్రచారాన్ని వారికి కన్నడ తప్పితే తెలుగు రాదు, అయినా కూడా స్వామివారి యొక్క సేవ అన్న భావనతో ఇక్కడ వేంచేసినారు. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలను తెలుపుతూ, ఇక్కడ ఏ రోజైతే ధన్వంతరి యొక్క ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజు నుంచి మన ప్రహ్లాదాచార్య వారు అలాగే ఆదిత్యాచార్య ఉండే వారిద్దరూ కూడా విశేషంగా ఆ ధన్వంతరి యొక్క పూజ, ముఖ్య ప్రాణదేవుడి యొక్క పూజ, అలాగే రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క, రాఘవేంద్ర స్వామి వారి యొక్క, సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారి యొక్క పూజను సక్రమంగా చేస్తూ ధర్మ ప్రచారం చేయడానికి కూడా వారు ఆల్రెడీ ప్రతి ఒక్కరింటికి కూడా ఇవ్వడం జరిగింది ఇన్విటేషను. ఎవరికి సంధ్యావందనము స్తోత్ర పాఠాలు నేర్చుకోవడానికి అపేక్ష ఉంది కాదు, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని సాయంత్రం 6 గంటలకి శ్రీమఠానికి తీసుకొస్తే వారికి పాఠం కూడా చెప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్మ ప్రచారం చేయడానికి మరియు ఇంటింటి పాలన చేయడానికి చిన్న పిల్లలకి స్తోత్ర మంత్రాలను పాఠం చెప్పించుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ మఠానికి వారి పిల్లల్ని తీసుకొని రావాలని చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మీ అందరి భక్తులకు కూడా పేరున ప్రతి ఒక్క భక్తులకు కూడా విశేషంగా ధన్యవాదాలను తెలుపుతూ స్వామివారి యొక్క రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం. ఎందుకంటే అక్కడ మనము ఏది అపేక్షించి 3 రోజులు 5 రోజులు 7 రోజుల పాటు సేవను చేసేటువంటి పద్ధతి ఉంది. ఎవరైతే సేవ చేసి వెళ్తారో వారికి ఏ పనులు కాలేవు అన్నటువంటిది లేదు. ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి అనుభవం ఉంది అక్కడ సేవ చేసినటువంటి వారికి. అలాంటి ఆ రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు మన ఇందూరుకు వచ్చారు అంటే మనందరి యొక్క జన్మధైనం అన్నట్టు అని భావిస్తూ ముందట జరిగేటువంటి 2027వ తారీఖు నాడు నుంచి ఆరంభించుకొని సూళీభైమి నరసింహాచార్యుల వారి యొక్క మహాభారత తాత్పర్య ప్రవచనం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రవచనం విని ఇక్కడే ప్రసాదం వ్యవస్థ ఉంటుంది, ప్రసాదం చేసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్క భక్తులు కూడా రావాలి అని చెప్తూ ఈ ఇన్ని రోజులు చేసినటువంటి పాదపూజ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని మన స్వామివారి అంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడికి మనమందరం కూడా సమర్పిద్దాం. నాహంకర్త హరికర్త పూజ కర్మచాకిలం తథాపి కృతా పూజ తత్ప్రసాదైన నాణ్యత తద్భక్తి తత్ఫలం ముఖ్యం తత్ప్రసాద పునః కర్మణ్యాసో ఫలావేవ విష్ణోస్తుతిరస్థిత ఇదం జ్ఞానం హరే పూజ హరే గోవిందం సదా హరే ధీరంచ సర్వత్రైత్య పుణ్యాసో సర్వస్వ హరే నమః శ్రీకృష్ణార్పణమస్తు. 8 గంటల వరకు కూడా శ్రీమన్ మహాభారత తాత్పర్య నిర్ణయం యొక్క ప్రవచనము సూళీభైమి నరసింహాచార్యుల ద్వారా, అలాగే రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క మహిమను కూడా తెలపడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా విశేషంగా పాల్గొన్నారు. హరే ఆధ్వర్యంలో మన హిందూ నిజామాబాద్ నగరంలో ఏదైతే రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి యొక్క పాదుకలు మరియు ప్రతిమను ఇంటింటికి తిరగడం జరిగింది. పాదపూజలు చేసినటువంటి దాన్ని మన భారతీ ఛానల్ ద్వారా మీడియా ప్రచారం చేయడానికి విశేషంగా సహకరించారు. ఆ భారతీ ఛానల్ వారికి కూడా మా యొక్క విశేషమైనటువంటి ధన్యవాదాలను మేము మఠం ద్వారా తెలుపుతున్నాము. హరే